అధ్యక్ష ఈ మెయిన్ హార్ట్ అనే సంస్థ అధ్యక్ష ఎవరికైతే వీరు మరి ఈ డిపిఆర్ తయారీ అప్పచెప్పారో వారి మీద ఇది పాకిస్తాన్ గవర్నమెంట్ పెట్టిన కేసుల అధ్యక్ష రెడ్ కార్నర్ నోటీస్ ఉంది. ఇదిగోండి అధ్యక్ష ఇగో FIA డిక్లేర్స్ మెయిన్ హార్ట్ ఓనర్స్ ఆర్ అబ్స్కాండింగ్ ఇన్ మనీ. వన్ సెకండ్, నో యూ కెన్ కంటిన్యూ సార్. ఇది వారు డెఫినెట్లీ మూసీ నదికి సంబంధించిన రీజనరేషన్కి సంబంధించిన అంశం అధ్యక్ష. ప్రశ్నకు సంబంధించి ఈరోజు క్వశ్చన్ అవర్లు వేస్తూ ఉన్నారు సార్. మీరు పర్మిట్ చేస్తే రేపు షార్ట్ డిస్కషన్ పరంగా వెంటనే తీసుకుందాం అధ్యక్ష. ఇంకా చాలా విషయాలు కూడా చెప్పాల్సి ఉంటుంది, వారు చెప్పాల్సి ఉంటుంది, మేము చెప్పాల్సి ఉంటుంది. సో ఆ సందర్భాన్ని గురించి ప్రశ్న వరకు పరిమితమై డెఫినెట్లీ మా పరంగా ఏమి ఆన్సర్స్ కావాలో కోరుకోమని చెప్పండి. మొత్తం డీటెయిల్గా షార్ట్ డిస్కషన్ మొదలు పెడితే సార్ మీరు పొద్దున్నే చెప్పారు 9 minutes అని. 9 minutes కాకుండా ఇంపార్టెన్స్ ఉంది కనుక 10 minutes 11 minutes 12 minutes ఇవ్వండి అధ్యక్ష. వీఆర్ రెడీ టు ఆన్సర్ ఇట్. బట్ ఇంకా డీటెయిల్గా పోవాలంటే ప్లీజ్ అలో ఫర్ ఎ షార్ట్ డిస్కషన్ సార్ ఇఫ్ యూ పర్మిట్. స్పీకర్ సార్, నేను ఎక్కడ కూడా క్వశ్చన్ నుంచి డీవియేట్ కాలేదు సార్. వారు మంత్రి గారు 1400 స్ట్రక్చర్స్ పోతాయన్నారు. గవర్నమెంట్ ఇచ్చిన గెజెట్లో 10,000 స్ట్రక్చర్స్ అని గవర్నమెంట్ గెజెట్ ఇచ్చింది. మరి 1400 స్ట్రక్చర్స్ కరెక్టా, గవర్నమెంట్ ఇచ్చిన గెజెట్ కరెక్టా, ఏది కరెక్టు? అట్లాగే గవర్నమెంట్ ఇచ్చిన గెజెట్ సార్ నాదేం ప్రశ్న నుంచి నేను డివియేట్ కావట్లేదు. 10,000 ఎకరాలు 3,279 ఎకరాలు స్వాధీనం చేసుకుంటున్నాం అని చెప్పారు. మరి ఎక్కడ గెజెట్ తప్ప, మీరు ఇక్కడ అసెంబ్లీలో ఇచ్చిన సమాధానం తప్ప మంత్రి గారు చెప్పాలి. డిపిఆర్ తయారీకి మీరు అసెంబ్లీలో ఇచ్చిన సమాధానం 18 నెలలు పడుతుందని, మరి 2 నెలల్లో డిపిఆర్ ఎట్లా వచ్చింది అంటే అకస్మాత్తుగా ఇంత ఫాస్ట్గా మెరుపు వేగంతో గవర్నమెంట్ ఎట్లా కదులుతోంది? అట్లాగే అధ్యక్ష ఇంకొకటి, అసలు 1,50,000 కోట్ల బడ్జెట్ అని ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత దీనికోసం ఈరోజు గవర్నమెంట్ 5,000 4,000 కోట్లని ఎట్లా మరి 1,50,000 కోట్ల 4-5 ఎట్లా తగ్గించారు? అదేం చమత్కారం చేశారు? దాంతోపాటు అధ్యక్ష మరి మంత్రి గారు చెప్తున్నారు ఇది 1,435 స్ట్రక్చర్లు ఐడెంటిఫై చేశాం. ఏ బేసిస్లో ఐడెంటిఫై చేశారు? మంత్రి గారేమో మరి నేను మొన్న ఆర్డీఓ గారు చెప్పింది చూశాను, రాజేంద్ర నగర్ ఆర్డీఓ 50 మీటర్ల బఫర్ జోన్ అని ఒకవైపు చెప్తారు. 50 మీటర్ల బఫర్ జోన్లో ఉండే వాళ్ళని తీసుకుంటామంటారు. కానీ మరి 3,297 ఎకరాలంటే 500 మీటర్ల దాకా విస్తరించారు అధ్యక్ష. బఫర్ జోన్ ఎంత తీసుకుంటున్నారు? అసలు ప్రాజెక్ట్ యొక్క ఆలోచన ఏంది? 1,50,000 కోట్ల, 5,000 కోట్ల, 4,000 కోట్ల బ్లాక్ లిస్ట్ చేసిన కంపెనీలకు ఎందుకు ఇస్తున్నారు? డిపిఆర్ లేకుండా ఈ హడావుడు ఎందుకు? ఇల్లెందుకు కూలుస్తున్నారు? మొత్తం ఒక గృహ మీద యాగం ఎందుకు చేస్తున్నారు? దయచేసి మంత్రి గారు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను.